హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు మనం ఒక కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేయబోతున్నాం. ఇదేంటంటే డిజిటల్ పీపుల్స్ అసెంబ్లీ, డిపిఏ, డిజిటల్ పీపుల్స్ అసెంబ్లీ. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా మనం ఫ్యూచర్లో చాలా ఇష్యూస్ని రైజ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది డిజిటల్ పీపుల్స్ అసెంబ్లీ, అంటే ప్రజా ప్రజా విధాన ఆన్లైన్లో ప్రజా విధాన సభ. దీంట్లో మీకు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ ప్రాంతంలో కానీ మీ సమస్యలు ఏమైనా ఉంటే కానీ ఇక్కడ మీరు కామెంట్ చేస్తే మా ముందరికి తీసుకొస్తే మేము రైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నానంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దాదాపు 175కు 164 మంది రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి, రూలింగ్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి, మిగతా 11 మంది ఇంకా ప్రశ్నించే సమస్య లేదు కాబట్టి, ఇది ఎట్లాగైనా ఇది 100% కౌరవ సభ అవుతుంది కాబట్టి ఇంకా ప్రజలు మాత్రమే ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దాంట్లో భాగంగానే మనము ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఏంటంటే మనం ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని అసెంబ్లీలో జరుగుతున్న విధానాన్ని మనం ఇక్కడ రెప్లికేట్ చేసే అవకాశాలు ఉన్నాయి మనకు సాధ్యమైనంత వరకు. మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు కాబట్టి ఆయనకు మనం ముందుగానే కంగ్రాచులేషన్ చెప్పి ఆ తర్వాత మనం ఈ కార్యక్రమం మొదలు పెడదాం. ఇది ఎలాగ సాగుతుందంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే 100% మీరు ఈ యూట్యూబ్ ఛానల్ బండి లెట్స్ టాక్లో మీరు కామెంట్ చేసి మీ సమస్యను మీరు ఇక్కడ చెప్పగలిగితే ఆ సమస్య మీద నేను కూడా కొద్దిగా రీసెర్చ్ చేసి నాకు చెప్పాలనిపించింటే కనుక మంచిగా సమస్య చాలా తీవ్రంగా ఉంది, ఇది కంపల్సరీ జనాలకి తీసుకెళ్లాలా అనుకున్నాను అనుకో, అప్పుడు నేను ఒక మంచి వీడియో చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ డిజిటల్ పీపుల్ అసెంబ్లీలో భాగంగా మనము తీసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే చాలా రాయలసీమ ప్రాంతంలో నాకు తెలిసినంత వరకు సౌత్ ఆంధ్ర, నార్త్ ఆంధ్రాలో ఎలాంటి సమస్య ఉంది, ఎంత తీవ్రంగా ఉన్నది ఈ సమస్య అన్నది నాకు తెలియదు. కానీ మా రాయలసీమ ప్రాంతంలో ఈ సమస్య చాలా తీవ్రమైన సమస్యగా పరిగణించబడుతూ ఉన్నాం మేము. ఈ సమస్య ఏంటంటే చాలా మంది యువకులు దాదాపు 25-28 నుంచి దాదాపు 35-36 ఏళ్ళ వయసున్న యువకులు పిల్లగాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వటం లేదు. ఈ సమస్యను ఆల్రెడీ అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు గారికి ఆల్రెడీ అసెంబ్లీలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు ఆల్రెడీ ఈ సమస్యను ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉన్నది ఆన్లైన్లో చూస్తూ ఉంటే. కానీ నేను కూడా ఈ సమస్యను రైజ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యా ఈరోజు. ఏంటి ఈ సమస్య ఏంటంటే, అధ్యక్ష మీరు ఒకసారి ఈ సమస్యను మీ దృష్టిలోకి వచ్చి ఉన్నట్టుంది. కంపల్సరీ ఈ సమస్య చాలా తీవ్రమైన సమస్య రాయలసీమ ప్రాంతంలో, మీరు తీవ్రమైన సమస్యగా దీన్ని పరిగణిస్తారని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూడండి, దాదాపు 28 నుంచి దాదాపు 36-37 ఏళ్ళ వయసున్న పిల్లగాళ్ళకి కానీ లేదంటే ఈ వ్యక్తులకు కానీ పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఎస్పెషల్లీ ఎవరైతే రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారో, లేదంటే నార్మల్గా జాబులు చేస్తున్నారో, 40,000-50,000 డబ్బులు సంపాదిస్తూ ఉన్నారో, లేదంటే వాళ్ళ కుటుంబాలు వ్యవసాయం చేస్తూ ఉన్నారో, వీళ్ళందరికీ ఎవరు కూడా పిల్లల్ని ఇచ్చే పరిస్థితి లేదు రాయలసీమ ప్రాంతంలో ఎస్పెషల్లీ. ఇట్లాంటి పరిస్థితి మధ్య యువకులు చాలా దారుణమైన పరిస్థితి మధ్య ఉన్నారు. మీరేమో ఒకసారి చూడండి అధ్యక్ష, మీరు రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్న వాళ్ళేమో 3-4 పెళ్లి చేసుకొని మీరేమో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు కనపడతా ఉంది. కానీ సమాజంలో కామన్ ప్రజానికానికి, నార్మల్ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఏ ఒక్కరికి కూడా దాదాపు ఇదే విధంగా రాయలసీమ ప్రాంతంలో ఏ పల్లెకి వెళ్ళినా అట్లీస్ట్ 30-40 మందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అధ్యక్ష. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఈ సమస్యకు మీరు ఏమైనా ఒక బిల్లును ఏమన్నా ప్రవేశపెడితే
లేదంటే ఏమన్నా ఈ దీనికి సంబంధించి ఏదన్నా ఒక మంచి తిలో తిలో మంచి ఏమన్నా పరిస్థితులు గనక మీరు క్రియేట్ చేయగలిగితే వీళ్ళందరికీ పెళ్ళిళ్ళయ్యే అవకాశం ఉంటది అధ్యక్ష. లేదంటే చాలా తీవ్రమైన సమస్య ఇది రాయలసీమ ప్రాంతంలో. ఏ జిల్లాకైనా ఎళ్ళండి మీరు. అనంతపూర్ జిల్లా అయితే గనక దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఎందుకంటే కొందరి రైతుల పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కావట్లేదు. వాళ్ళకి దాదాపు ఒక రైతుకైతే అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో దాదాపు 220-250 ఎకరాల పొలం ఉంది అధ్యక్ష. తన పిల్లలకి ఇంకా పెళ్లి కాలే ఇంతవరకు. ఎందుకంటే తన పిల్లలు కూడా వ్యవసాయం చేస్తున్నారని చెప్పేసి వ్యవసాయం చేసేటోళ్ళకి ఇంకా పిల్లల్ని ఇవ్వట్లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది సమాజంలో. ఈ సమస్యను మీ దృష్టికి తీసుకురావడం ఏందంటే, మీరు దీనికేమన్నా అసెంబ్లీ సాక్షిగా దీన్ని అడ్రెస్ చేసి, ఈ సమస్యను సాల్వ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. మా రాయలసీమ ప్రాంతంలో మీరు కొన్ని పరిశ్రమలు పెట్టగలిగితే, ఎస్పెషల్లీ కడప డిస్ట్రిక్ట్ గానీ, అనంతపూర్ డిస్ట్రిక్ట్ గానీ, కర్నూలు డిస్ట్రిక్ట్ గానీ, చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో కొన్ని రూరల్ ఏరియాస్‌లో డీసెంట్రలైజ్ చేసి, రూరల్ ఏరియాస్‌లో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీరు పెట్టగలిగితే, మా ప్రాంతానికి సంబంధించిన యువత అంతా ఎళ్లి ఆ కంపెనీస్‌లో పని చేయగలిగితే, ఆ కంపెనీస్‌లో మీరు మినిమమ్ స్కేల్ మెయింటైన్ చేయగలిగితే, అట్‌లీస్ట్ రూరల్ ప్రాంతంలోనైనా 40,000-50,000 మీరు ఇవ్వగలిగితే, మా ప్రాంత యువత అందరికీ పెళ్ళిళ్ళయ్యే అవకాశం ఉంటది. వాళ్ళున్న వాళ్ళ విలేజ్‌లో 40,000-50,000 సంపాదించగలిగితే, ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా కొద్దిగా ధైర్యం వస్తది. వాళ్ళ బిడ్డని తీసుకెళ్ళి ఆ అబ్బాయిలకి ఇవ్వడానికి. మీరు ఇంత తీవ్రమైన సమస్యలు ఉన్నా గానీ, మీరు తీసుకెళ్ళి అన్ని కంపెనీస్‌నన్నీ తీసుకెళ్ళి సెంట్రలైజ్ జేసి అన్ని కాస్మోపాలిటన్ సిటీస్‌లోనే పెడితే, రూరల్‌లో ఉన్న యువత చాలా దారుణమైన పరిస్థితుల మధ్య నెట్టబడుతా ఉంది అధ్యక్ష. మీరు ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అధ్యక్ష అయ్యన్న పాత్రుడు గారు మీరు. మీరు చూడండి అయ్యన్న పాత్రుడు గారు, మీ ఎవరికైతే రాజ్యాధికారం ఉంటదో వాళ్ళకు ఎలాంటి సమస్య ఉండదు అధ్యక్ష. వాళ్ళు 3 పెళ్ళిళ్ళు గాని, 4 పెళ్ళిళ్ళు చేసుకొని చాలా ఆనందంగా జీవనం సాగిస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సిగ్గు గాని, శరం గాని, సంస్కారం గాని అడ్డు రావు అధ్యక్ష. వాళ్ళని అడిగేటోళ్ళు కూడా ఉండరు అధ్యక్ష. కానీ సమాజంలో కామన్ ప్రజలకి ఒక పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిలోంచి బయటకొచ్చే పరిస్థితే ఉండదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు సంస్కారము, తర్వాత మానం, పానం ఇవన్నీ అడ్డొస్తాయి అధ్యక్ష. వాళ్ళు ఎటువంటి పరిస్థితులైనా బయటికి తప్పించుకొని రావడానికి ఉండదు అధ్యక్ష. కాబట్టి ఇట్లాంటోళ్ళకి మీరు ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టి యువతకి వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యేటట్టు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి. ఇంకా పోంగా ఈళ్ళు మా పిల్లగాళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటే, రాయలసీమలో మా పిల్లగాళ్ళ గురించి మాట్లాడితే, వీళ్ళు ఏందో అనుకుంటున్నారు అధ్యక్ష, మేము గూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలా, ఈళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నోళ్ళు చూడండి ఎంత అద్భుతంగా బతుకుతారు, ఈళ్ళ కథ చూడండి అనుకుంటున్నారు అధ్యక్ష. ఈడ మాకు వేడి తగులుతాంది. ఉడక గూడా ఎక్కువైంది అధ్యక్ష చేసుకునేటోళ్ళకి. వాళ్ళేమో బయటున్నారు. వాళ్ళకి కొంత చలి తగులుతున్నట్టుంది. వాళ్ళకి గూడా వేడి తగలాలనుకుంటున్నారు వాళ్ళు. ఓసారి వాళ్ళు గూడా వేడి తగిలించుకున్నారనుకో తర్వాత అర్థమైతాది. ఇక్కడికి వచ్చినోళ్ళు బయటికి పోలేరు. బయట ఉండేటోళ్ళు లోపలికి రావాలనుకుంటున్నారు. వాళ్ళకి కూడా తెలుసా అధ్యక్ష 2 నాళ్ళుంటే. తర్వాత కాకపోతే ఏందంటే, ఈ సమస్య మాత్రం చాలా తీవ్రంగా పరిగణించి, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇప్పుడు చూడండి, మీరైతే రాజ్యాంగబద్ధంగా ఉండేటోళ్ళకైతే ఈ మానం, పానం, సిగ్గు, శరం ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. వాళ్ళేమో ఈజీగా పెళ్లి చేసుకుంటారు. మళ్ళా వద్దనుకో దాంట్లోంచి ఈజీగా బయటకొచ్చారు. వాళ్ళని ఎవరు అడిగేటోళ్ళు ఉండరు, కడిగేటోళ్ళు ఉండరు. అది మాలాంటోళ్ళకనుకో, మాకు సమాజంలో మేము బతుకుతున్న సమాజంలో 18 లేశాంచి ఎవడో ఒకడు చదువుతాడు. "ఏమిరా బై నువ్వు పెళ్లి చేసుకొని అప్పుడే వదిలేస్తున్నావంట. ఇట్లయితే ఎట్రా బై నువ్వు ఎట్లా బతుకుతావు? ఎట్లా సంసారం చేస్తావు?" అని చెప్పేసి. కానీ మిమ్మల్ని ఎవడు అడిగేటోళ్ళు లేరు అధ్యక్ష. మీరు ఏదైతే ఈ అసెంబ్లీకి మీరు లీడర్‌గా వ్యవహరిస్తున్నారో, స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారో, ఈ అసెంబ్లీలోనే ఒక మెంబరు దాదాపు ఒక పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వదిలేసి మళ్ళా రెండో పెళ్లి చేసుకొని, మళ్ళా మూడో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినాక రెండో పెళ్ళాంకు తెలియకుండానే మూడో పెళ్ళాంతో పిల్లల్ని గాని మళ్ళా ఈ సమాజంలో కొంత మళ్ళా హితబోధ చేస్తా, సమాజాన్ని రైట్ డైరెక్షన్‌లో నడిపిస్తా అని చెప్పేసి ఊరేగుతున్నాడు అధ్యక్ష. మీరు ఏమాత్రం కూడా చర్య తీసుకోవట్లేదు అధ్యక్ష. ఇట్లాంటి పరిస్థితుల మధ్య మీరు రాజ్యాధికారంలో ఉండేటోళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉంటే, మీరు ముగ్గురిని నలుగురిని పెళ్లి చేసుకుంటే సమాజంలో ఏం పరిస్థితి లేనోళ్ళు, కూలీ నాలి చేసుకునేటోళ్ళకి ఒకరు కూడా దొరకట్లేదు అధ్యక్ష. ఈ సమస్య చాలా తీవ్రమైన సమస్య. మీరు దీన్ని టేక్ కేర్ చేయకపోతే మీరు పల్టీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష నెక్స్ట్ ఎలక్షన్స్‌లో. చూడండి అధ్యక్ష, ఈ సమస్య
ఇది పరిస్థితి. మా రాయలసీమ ప్రాంతంలో అయితే ఇంక చాలా దారుణంగా ఉంది. మీ మీ ప్రాంతం మీరు నార్త్ ఆంధ్రాకి సంబంధించినోళ్ళు. మీ ప్రాంతంలో ఎట్లా ఉందన్నది మాకు తెలియదు. మీ అధినేత మీ లైవ్ నార్మల్ అసెంబ్లీ లీడర్ వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్టున్నాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి జీవనము విజయవాడ ప్రాంతంలో సాగిస్తా ఉన్నట్టున్నాడు. ఆ ప్రాంతంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయన్నది మాకు తెలియదు అధ్యక్ష. కానీ మా ప్రాంతంలో అయితే సమస్య చాలా తీవ్రంగా ఉంది. మా పిల్లగాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ పెళ్లి వచ్చిన పరిస్థితులు కూడా ఎట్లాగంటే మా పిల్లగాళ్ళే వెళ్ళి దాదాపు 3-4 లక్షలు లెక్కించి వాళ్ళతో పిల్లదాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల మధ్య మేము నెట్టబడినట్టున్నాము. కావాలంటే మీరు చూసుకోండి అధ్యక్ష, 2000, 2002 ఆ ప్రాంతంలో దాదాపు మగ పిల్లగాళ్ళని ఆడపిల్లలు వచ్చి ఎత్తుక్కొని పెళ్లి చేసుకొని పోయేటోళ్ళు. ఇప్పుడు రివర్స్ అయింది అధ్యక్ష. 20-25 ఏళ్ళకి మాకు సమస్య చాలా దారుణంగా ఉంది. మా పిల్లగాళ్ళు కూడా కొద్దిగా రెట్టమతన అడగలు. వాళ్ళు అసలు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవట్లేక ఎందుకులే పంచాయతీ అని. ఇది పొంగ చాలా తీవ్రమైన సమస్యగా పరిగణించబడుతుంది అధ్యక్ష. మీరు ఇప్పుడే ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టి మీరు ఎవరైతే రాజ్యాంగ పొజిషన్లో ఉన్నారో మీకు ఎట్లాంటి మానం పానం ఇవన్నీ ఏం కనపడకోకుండా మీరు లగ్జరీగా ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరితో పిల్లల్ని కానీ మీరు బాగా లగ్జరీగా ఉన్నారు కాబట్టి మాకు కూడా ఇలాంటి పరిస్థితులే కల్పిస్తారని మేము కూడా ఇట్లాగే కొనసాగాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. మాకు కూడా ఇలాంటి పరిస్థితులే కల్పిస్తే మేము అట్లీస్ట్ ఒకరినైనా పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి మా పిల్లగాళ్ళందరూ. లేదంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి సమాజంలో. ఇది చాలా తీవ్రమైన సమస్య కాబట్టి మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అట్లా కాకోకుండా ఇంకొకటి ఏదో ఒకటి సమస్య చెప్పినట్టున్నారు. ఈ సమస్య ఏంటంటే ఇంతకుముందు ఒక పార్టీ అధినేత చెప్పినాడు ప్రజల్లోకి వచ్చి, చట్టము ఎవరికి చుట్టంగా పనిచేయకూడదంట. చట్టము ఎవరికి చుట్టంగా పనిచేయకూడదంట. మరి ఈయనకు ఈయన భార్యకు జరిగిన కన్ఫ్లిక్షన్స్లో ఈయన భార్య రేణు దేశాయ్ అని ఒక యాక్ట్రెస్ ఉంటుందమ్మా. ఆయనకు ఈయనకు జరిగిన కాన్వర్జేషన్లో మరి చట్టం ఎవరికి చుట్టంగా పనిచేసిందో మీరు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే మీ అసెంబ్లీలో ఈయన మెంబర్ కాబట్టి ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టంగా పనిచేసింది ఈ విషయంలో వీళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు చట్టం ఎవరికి చుట్టంగా పనిచేసింది. ఇంకా ఈయన చెప్తాడు అధ్యక్ష పబ్లిక్ లేకొచ్చి ఏం చెప్తాడంటే బలహీనులకి చట్టం బలంగా పనిచేస్తుంది, తర్వాత బలవంతులకి బలహీనంగా చట్టం పనిచేయాలని చెప్పేసి ఈయన ఏందో సిద్ధాంతాలు చెప్పాడు అధ్యక్ష లాస్ట్ 10 ఏళ్ళు. మరి ఇప్పుడు ఈ చట్టం ఎట్లా పనిచేస్తుంది, బలహీనులకి బలంగా పనిచేస్తుందా లేదంటే బలవంతులకి బలహీనంగా పనిచేస్తుందా, ఈయన భార్య విషయంలో ఈయన ఇడిపోయే సమయంలో వీళ్ళకు చట్టం ఎట్లా పనిచేసింది, చట్టం చుట్టంగా ఎవరికి పనిచేసింది, పవన్ కళ్యాణ్కి చుట్టంగా పనిచేసిందా, రేణు దేశానికి చుట్టంగా పనిచేసిందా, లేదంటే ఇద్దరికి సమానంగా పనిచేసిందా. ఎందుకంటే మీ బాధ్యత అధ్యక్ష, మీరు ఎట్లా ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్గా పనిచేస్తున్నారు కాబట్టి మీ అసెంబ్లీలో మెంబరే కాబట్టి మీరు రైట్ చేయడానికి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఈ సమస్యను ఒకసారి ప్రజలకు అడ్రస్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ప్రజలకు కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చాది. అంటే చట్టం ఎవరికి చుట్టంగా పనిచేయట్లే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కూడా చుట్టంగా పనిచేయలేదంటే ఇంకా ప్రజలకు అందరికీ కూడా చుట్టంగా పనిచేయదు. తప్పు చేసే తప్పు, ఒప్పు చేసే ఒప్పు అన్నట్టే చట్టం చూసుకుంటుంది అన్నప్పుడు మీరు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే ప్రజలు కొద్దిగా సంతోషంగా ఉంటారు అధ్యక్ష. ఇంకా ఈ సిరీస్లో అధ్యక్ష ఇది డిజిటల్ పీపుల్స్ అసెంబ్లీ అధ్యక్ష నేను స్టార్ట్ చేసినది. ఈ డిజిటల్ పీపుల్ అసెంబ్లీలో అధ్యక్ష ఇంకా సమస్యలు ఎవరికి ఏం సమస్యలు ఉన్నా కానీ మీరు రైజ్ చేయగలిగితే ప్రజానీకం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మీకు ఏదైనా సమస్యలు ఉంటే రైజ్ చేయగలిగితే నేను ఫ్యూచర్లో వీడియోలు చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అందుకు చెప్తా ఉన్నాను మీ అందరికీ, ప్రజానీకానికి అందరికీ చెప్తా ఉన్నాను. మీకు ఏం సమస్యలు ఉన్నాయి మీ ప్రాంతంలో ఆ సమస్యను మీరు ఇక్కడ ఈ కామెంట్ రూపంలో ఈ వీడియో కింద తెలపండి. ఇంకా ఫ్యూచర్లో వీడియోలు వస్తూ ఉంటాయి. ఇది కథ ఇంతటితో ముగించాం ఈరోజు. మన తర్వాత నెక్స్ట్ కథ నెక్స్ట్ వీడియోలో చూసాం.